Z5 సార్ వచ్చారు. ఏమ్మా ఆకాంక్ష ఆశ్రిత వచ్చారా? సార్. సార్ ఇందాకే వచ్చాం సార్, ఏం చేయాలో అర్థం కాక మాట్లాడుకుంటున్నాం. Z5 డిజ్నీ హాట్స్టార్ వాటి గురించి మాట్లాడుతున్నాం. ఏంటది? Z5 నెట్ఫ్లిక్స్ డిజ్నీ హాట్స్టార్ వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చేద్దాం? మ్యాథ్స్ చేద్దామా? నేను మీకు పంపించాను కదా సార్, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. హిట్లర్ ది లెసన్. సోషలా? సార్ దగ్గర ఆపాము. మొత్తం ఎందుకు ఆకాంక్ష చెప్పడం? హిట్లర్ నన్ను వర్డ్ బాగుంది. నజీమ్స్ అండ్ ది రైజ్ ఆఫ్ హిట్లర్ నిన్న ఆశ్రిత పంపించిందంట కదా సార్ వాట్సాప్ లో. అది సెకండ్ పార్ట్ లో రీకన్స్ట్రక్షన్ 2.2 సెకండ్ దాంట్లో సెకండ్ టాపిక్ ఇదే సార్. అయిపోయింది సార్. ఆకాంక్ష నువ్వే చదువుతున్నావు సార్. ఇది అయిపోయింది సార్. మొత్తం స్క్రీన్ అవ్వట్లేదు. ఇంకా పైకి 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 పైకి. బర్త్ ఆఫ్ ది రిపబ్లిక్. సార్ సర్లే, ఇక్కడ నుంచి చదువు. ఏముంది? ఇది అయిపోయింది కమ్మా నిన్న. సార్ రీకన్స్ట్రక్షన్ అక్కడి నుంచి చదవాలి సార్. పేజ్ నంబర్ 59. నువ్వు టెక్స్ట్ బుక్ పెట్టుకొని చదువుతున్నావా? అక్కడ అర్థం కావట్లేదు. 59? ఎస్ సార్. 59? అవును, టెక్స్ట్ బుక్ లో పేజ్ నంబర్ 59. టెక్స్ట్ బుక్ లో సార్ అది. ఇది ఇక్కడ సెకండ్ నుంచి చదవాలి. సేమ్ అదే ఉండదు సార్. అవును, మనం అసలు ఫస్ట్ పేజ్ లో ఉన్నాం. ఇది చదవండి. బర్త్ ఎంత? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటది సార్. ఇక్కడ నుంచి నువ్వు చదవమ్మా. ఓకే సార్. Germany, a powerful empire in the early years of the అసలు కనపడట్లేదు సార్. చదివేసా సార్. చదవని ఆశ్రితాన్ని కూడా. మళ్ళీ చదవాలా సార్? ఓకే. నా వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ ఆశ్రిత చదవట్లేదు సార్. చదవమ్మా ఆశ్రిత. ఆశ్రిత, no response. Germany, a powerful empire in the early years of 20th century, fought for the First World War in 1940-1918 alongside the Austrian Empire and Hungary. సార్ ఆశ్రిత వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. సార్ ఇందాక అసలు స్క్రీన్ బ్లాక్ వచ్చింది సార్. మీ వాయిసెస్ కూడా వినిపించట్లేదు. Germany, a powerful empire in the early years of the 28th century, fought the First World War 1914 to 1918 alongside the Austrian Empire and against the Allies. England, France, and Russia all joined the war. Allies.
enthusiastically hoping to gain from a quick victory. జర్మనీలో ఒక పవర్ఫుల్ ఎంపైర్ సార్ 28th సెంచరీలో ఫస్ట్ వరల్డ్ వార్ అలాంగ్సైడ్ ఆస్ట్రియన్ ఎంపైర్ అగైన్స్ట్ ఒక అతనితో ఫైట్ చేశాడు సార్. ఎలైస్ కంట్రీస్ తో ఫైట్ చేశారు సార్. అవి ఎలైస్ కంట్రీస్ ఏంటంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అండ్ రష్యా. వాళ్ళందరూ మీట్ అయ్యారు సార్. వాళ్ళందరూ కలిసి ఒక విక్టరీని పొందారు, అంటే ఆ ఫైట్ లో గెలిచారు సార్. జర్మనీ మీద ఎలైస్ కంట్రీస్ గెలిచారు సార్ ఫస్ట్ వరల్డ్ వార్ లో. ఫస్ట్ వరల్డ్ వార్. Little did they realize that the war would stretch on, eventually draining Europe. సార్ మళ్ళీ బ్లాక్ గా వచ్చేసింది స్క్రీన్. నీ పీడిఎఫ్ ఓపెన్ చేయమ్మా. సార్ ఒక నిమిషం సార్, లేకపోతే నేను టెక్స్ట్ బుక్ తెచ్చుకుంటాను. ఓకే. అసలు కనిపించట్లేదు. సార్ నేను నా టెక్స్ట్ బుక్ లోనే చదువుతున్నా సార్. మాకు సాటర్డే క్లాసెస్ లేవు స్కూల్వి. సెప్టెంబర్ 5th సెలబ్రేషన్స్ ఉన్నాయంట అంతే. ఇంకా నెక్స్ట్ డే సండే. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సాటర్డే ఉందని 10 దాకా సాటర్డేనే హాలిడేస్ ఇస్తారు సార్. వెన్స్డే మాత్రం అస్సలు ఇరు సార్. సోషల్ సార్ ఎవ్రీ సాటర్డే ఫ్రైడే. సివిక్స్ అను ఎకనామిక్స్ సివిక్స్ అను జాగ్రఫీ ఉంటది కదా సార్. సార్ తెచ్చుకున్నావమ్మా? తెచ్చుకున్నా సార్. 1 minute సార్. పేజ్ నెంబర్ ఎక్కడ ఆగాను ఆకాంక్ష నేను ఇందాక? ఆకాంక్ష ఆకాంక్ష ఎక్కడ ఆగాను ఇందాక నేను? Draining Europe. Little did they realize that the war would stretch on eventually. 51st page lo 1 2 3 4 5th line first para. ఫస్ట్ పారా 5th లైన్ చూస్తున్నాను. 1 2 3 4 5. Little did they realize that the war would stretch on, eventually draining Europe of all its resources. Germany made intentional gains by occupying France and Belgium.
forever the alliance stretched by the US entry in 1917, one defeating Germany and the Central Powers in November 1918. జర్మనీ వాళ్ళు వాళ్ళతో ఎలా చెప్పాలి, వాళ్ళ కంట్రీస్ ని ఆక్యుపై చేశారు సార్. ఫ్రాన్స్ అను బెల్జియం జర్మనీ వాళ్ళు ఆక్యుపై చేసేసారు. ఎలియాస్ అనే అతను యుఎస్ లో 1917 లో గెలిచాడు సార్. అంటే జర్మనీని డిఫీట్ చేసి గెలిచాడు. అన్ని సెంట్రల్ పవర్స్ తనకి నవంబర్ 1918 లో వచ్చాయి. ఓకే. The defeat of Imperial Germany and the abdication of the emperor gave an opportunity to the parliamentary party to react parties to recast German polity. ఆశ్రిత parliamentary parties to recast German polity. A national assembly met at Weimar and established a democratic constitution with a federal structure. ఆశ్రిత మళ్ళీ ఏమైందమ్మా? తెలియదు సార్, నాకు బాగానే వస్తుంది సార్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? వినిపిస్తుంది, క్లియర్ గానే ఉంది. ఆశ్రిత అదే చెప్తున్నారు కదా. ఎవరు? మళ్ళీ లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యి సార్ అస్సలు ఉండట్లేదు సార్. పోతుంది వస్తుంది, ఎందుకు వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి అంతేలేమ్మా ఆశ్రిత, నెట్వర్క్ ఒక్కోసారి అంతే. అయ్యేం పట్టించుకోబాక. మమ్మీ డాడీ ఇద్దరు ఫోన్ మాట్లాడుతున్నారు సార్. ఫోన్ తీసుకుందామంటే హిస్టరీ టెక్స్ట్ బుక్ కోసం ఎతికాను, కనపడట్లేదు. ఇప్పుడు ఫోన్ వస్తే అమ్మ తీసుకెళ్ళింది. సరే నువ్వు చదువులే, వాళ్ళ మీద కేకలు పెట్టబాకలే, చదువు. సార్ కొంచెం పైకనరా, ఇంకా ఐప్యాడ్ లోని చూసి చదవాలి. ఇందాక దాకా ఫోన్ లో చూసి చదివా. ఇగో చూడు, ఓకేనా? yes sir. Gave an opportunity to parliament parties to react German polity. The Imperial Germany and the వాళ్ళు సార్ నాకు ఫస్ట్ పాయింట్ అర్థం కాలేదు, చెప్పరా? ఏదమ్మా? వాళ్ళు వీళ్ళని డిఫీట్ చేశారు సార్, జర్మనీ వాళ్ళని. ఆ తర్వాత ఎబిడికేషన్ ఏదో ఉంది సార్, దాని మీనింగ్ ఏంటి? ఎక్కడ అంటే జర్మనీ అండ్ ద డాష్ ఆఫ్ ద ఎంపరర్ గేవ్ an opportunity పైన ఫస్ట్ లైన్. అంటే డిఫీట్ ఆఫ్ ఇంపీరియల్ జర్మనీ. ఇంపీరియల్ జర్మనీ అంటే అందరినీ కూడా, అందరి మీద విజయం సాధించినటువంటి జర్మనీ కంట్రీ. జర్మనీని అప్పుడు ఎవరు పరిపాలించేవాళ్ళు? ఎవరు? ఆయన పేరేంది? జర్మనీ హిట్లర్ నాజీ పార్టీ. అండ్ అబ్డికేషన్ ఆఫ్ ది ఎంపరర్. అబ్డికేషన్ అంటే ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ఆయన రాశాడు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి.
Imperial Germany, emperor gave an opportunity to parliamentary parties to recast Germany polity. మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేయమని చెప్పి పాలిటీ ఏదైతే ఉందో పొలిటికల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎబ్డిక్షన్ ఆఫ్ ది ఎంపరర్ గేవ్ అన్ ఆపర్చునిటీ. ఎబ్డికేషన్ ఆఫ్ ది ఎంపరర్ అంటే దాన్ని ఏం చేశాడంటే మళ్ళీ రీకాస్ట్ చేయమని చెప్పాడు. రీకాస్ట్ అంటే మళ్ళీ ఒకసారి రివ్యూ చేయమని, మళ్ళీ ఏమన్నా లొసుగులు లాంటివి ఏమైనా ఉన్నాయేమో వాటిని అడ్జస్ట్ చేయండి అని చెప్పాడు. నేషనల్ అసెంబ్లీ మెట్టే వీమార్ and established a democratic constitution with a federal structure. అంటే కాన్స్టిట్యూషన్ లాగా ఫామ్ చేశారంట సార్. వాళ్ళు అసెంబ్లీకి పర్మిషన్ ఇచ్చారు కదా, అందుకు వీళ్ళందరూ వైమర్ దగ్గర జాయిన్ అయ్యి కాన్స్టిట్యూషన్ లాగా చేశారు సార్. కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ లో Deputies were elected to the German parliament or a word ఏంటి సార్? రీచ్ స్టేగ్ అంటే ఏంటి సార్? అంటే రీక్ స్టాగ్, రీక్ కే అనాలి, రీక్ స్టాగ్ పార్లమెంట్ ఆర్ రీక్ స్టాగ్. జర్మన్ పార్లమెంట్ ఆర్ రీక్ స్టాగ్ అంటే పార్లమెంట్ లో గానీ మన దగ్గర లోక్సభ అంటారు కదా, పార్లమెంట్ లోక్సభ అంటారు కదా, అట్లాంటిది ఏదో వాళ్ళ దగ్గర. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఈక్వల్ అండ్ యూనివర్సల్ votes cast by all adults including women. ఇంక్లూడింగ్ ఉమెన్స్ తో సహా ఓట్స్ అన్ని కలెక్ట్ చేస్తారు సార్. అవును. పార్లమెంట్ లో this republic however was not received well by its own people. అంటే this republic ఆకాంక్ష నువ్వు చదువుతావా? ఆకాంక్ష నువ్వు చదువమ్మా. చదువుతున్నా సార్. This republic however was not received well by its own people, largely because of the terms it forced to accept after Germany's defeat at the end of the First World War. అంటే ఇది చాలా మందికి ఇష్టం లేదు సార్, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సొంత పీపుల్ వాళ్ళ ఓట్సే తెచ్చుకోలేకపోతున్నారు. సో ఎందుకంటే ఫోర్స్ ఉంది కదా సార్, జర్మనీని డిఫీట్ చేశారు కదా ఫస్ట్ వరల్డ్ వార్ లో, అందుకు వాళ్ళ దగ్గర నుంచి ఓట్స్ కూడా తెచ్చుకోలేకపోయారు జర్మన్ పీపుల్ దగ్గర నుంచి. ద పీస్ టెరిటరీ అట్ Versailles with the Allies was a harsh and హ్యూమిలియేటింగ్ పీస్. అంటే వర్సలీస్ అనేది మనకి రష్యాలో లూయిస్ 16 అనే కింగ్ ఉంటారు సార్, ప్యాలెస్, అదొక ప్యాలెస్ ఆఫ్ వర్సలీస్ అంటారు దాని పేరు. దాని దగ్గర అలైస్ కంట్రీస్ తో స్క్రీన్ ఏం కనిపించట్లేదు, బ్లాక్ గా వచ్చేసింది. Versailles with the Allies was a harsh and humiliating peace. అంటే అక్కడ వాళ్ళందరూ జాయిన్ అయ్యారు కదా సార్ ప్యాలెస్ ఆఫ్ వర్సలీస్ దగ్గర, అలైస్ కంట్రీస్ వాళ్ళు. హార్ష్ హ్యూమిలియేటింగ్ పీస్ అంటే దాన్ని ఎట్లా చెప్తారు, ఫోర్స్ గా వాళ్ళని ఫోర్స్ గా పీస్ లేకుండా చేస్తున్నారంట సార్ అలైస్ కంట్రీస్ వాళ్ళు. జర్మనీ లాస్ట్ ఇట్స్ ఓవర్సీస్ కాలనీస్. జర్మనీ అంట వాళ్ళ ఓవర్సీస్ సీస్ పక్కన ఉంటది కదా సార్ కాలనీస్, అవి పోయినాయి అంట సార్. జర్మనీ లాస్ట్ వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తారంట. A 10th of its population. అంటే ఓవర్సీస్ పాపులేషన్ ని కూడా, ఆ ఓవర్సీస్ లో ఉండే పాపులేషన్ మొత్తం వేరే కంట్రీ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా సార్, ఎందుకంటే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి. 13% of its territory, 75% of its iron and 26% of its coal
to France, Poland, Denmark and Lithuania. ఈ ఆక్యుపై చేసుకున్నారు కదా సార్, పాపులేషన్ ని కావాల్సినవన్నీ ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి 13% టెరిటరీలో 13% టెరిటరీస్ తీసేసుకున్నారంట సార్. 75% అంటే జర్మనీలో ఎక్కువ ఐరన్ దొరుకుతుంది, సో వాళ్ళు 75% ఐరన్ తీసేసుకున్నారంట ఎలైస్ కంట్రీస్ వాళ్ళు. అండ్ 26% ఆఫ్ కోల్ తీసేసుకొని, ఇవన్నీ తీసేసుకొని ఫ్రాన్స్ కి, పోలాండ్ కి, డెన్మార్క్ కి అండ్ లుధియానాకి పక్కన ఉన్న కంట్రీస్ కన్నీ పనిచేశారంట. వీళ్ళు ఒక్కలే తీసుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళని డిఫీట్ చేస్తారేమో అని. అంతేగా మరి. ది అలైడ్ పవర్స్ demilitarized Germany to weaken its powers. అంటే అలైడ్ కంట్రీ ఉంది కదా సార్, జర్మనీకి పవర్ ఉంది కదా, పోలీసెస్, ఆర్మీ అఫీషియల్స్, వాళ్ళని కూడా తీసేసింది సార్. సార్ చెప్పమ్మా. The war guilt class held Germany responsible for the war and damages the allied countries suffered. అంటే ఇప్పుడు వీళ్ళు అటాక్ చేశారు కదా సార్, వీళ్ళు అటాక్ చేశారు కదా allies countries మీద. allies countries మీద దాడి చేసినందుకు వీళ్ళ ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది మొత్తము జర్మనీదే బాధ్యత అని చెప్పారంట. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? నీ వాయిస్ వినిపిస్తుందమ్మా శ్రీత. ఇప్పుడు సార్ సార్ అని పిలుస్తున్నా, నాకు అర్థం కాలేదు. Germany was forced to pay compensation amounting to 6 billion. అంటే జర్మనీ వాళ్ళ కరెన్సీ కనిపిస్తుంది ఆకాంక్ష, ఇక్కడ సార్ మార్చలేదు. నేను ఇక్కడ టెక్స్ట్ బుక్ లో చూస్తాను. టెక్స్ట్ బుక్ చదువుతుందమ్మా. అదే సార్ మీరు ఇక్కడ మార్చలేదు. అది వీళ్ళు ఉన్నారు కదా సార్, జర్మనీ పాసిబుల్ అన్నారు కదా, ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని మొత్తం నార్మల్ అలైస్ కంట్రీస్ ఎట్లా ఉన్నాయో అట్లా చేయటానికి 6 బిలియన్ అవుతుందంట సార్ వాళ్ళ కరెన్సీలో. జర్మనీ వాళ్ళకి పే చేయాలి 6 బిలియన్ డాలర్స్ ఏంటివో తెలియదు. అమౌంట్ చెప్పింది పే చేయడానికి, ఆ అమౌంట్ పే చేస్తేనే. ఓకే. The Allied armies also occupied the resource-rich Rhineland for much of the 1920s. అంటే అలైడ్ కంట్రీస్ ఉన్నాయి కదా సార్, వాళ్ళకు కూడా ఆర్మీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే వచ్చి జర్మనీలో ఉన్న రిచ్ ల్యాండ్ ఉంటది కదా సార్, ఏదైతే కాస్ట్లీ ల్యాండ్ అవి వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. రైన్ ల్యాండ్ అది ఒకటి ఉంటది సార్, మా క్లాస్ లెసన్ లో వచ్చింది. రైన్ ల్యాండ్ అది చాలా ఇంపార్టెంట్. దాన్ని వచ్చి 1920s లో అలైడ్ కంట్రీ ఆర్మీస్ ఆక్యుపై చేసుకున్నారంట. Many of Germans held the new Weimar Republic responsible for not only the defeat in the war but the disgrace at Versailles. అంటే జర్మన్స్ ఇప్పుడు వైమర్ రిపబ్లిక్ దగ్గర కాన్స్టిట్యూషన్ అనేది చేసుకున్నారు కదా సార్, చేసుకొని ఫర్ నాట్ ఓన్లీ ది డిఫీట్ ఇన్ ద వార్ అండ్ డిగ్రేస్ ఎట్ వర్సలీస్. అంటే వీళ్ళు సార్ 1 minute సార్, అమ్మా వచ్చింది. అది వీళ్ళు వైమర్ రిపబ్లిక్ దగ్గర జరిగిన దానికి వీళ్ళు డిఫీట్ చేశారు కదా సార్, డిఫీట్ చేసినందుకే వీళ్ళు వైమర్ రిపబ్లిక్ దగ్గర ఫామ్ అయ్యి కాన్స్టిట్యూషన్ చేశారు. ఓకే. అందుకు వీళ్ళు మేము కాదు చేసింది, మీరు కూడా చేశారు కదా డిస్గ్రేస్ మమ్మల్ని వర్సలీస్ దగ్గర, మీరు కూడా మమ్మల్ని తక్కువ చేశారు కదా అని అన్నారంట సార్ జర్మన్ పీపుల్.
The effects of next ది చదవనా ఏంటమ్మా? సార్? సార్ మమ్మీ ఫోన్ ఇస్తే మమ్మీ ఫోన్ లో నుంచి లాగిన్ అయ్యా సార్. ఓకే, ఇప్పుడు వినపడుతుంది, అప్పుడు బాగున్నట్టుందిగా. సార్ నేను చదవనా? ఎఫెక్ట్స్ ఆఫ్ వార్. సార్ పైకనండి సార్. చదవమ్మా. ఆశ్రిత చదవనా ఎక్కడికి సార్? వెళ్ళింది? వచ్చావా? ఎఫెక్ట్స్ ఆఫ్ వార్. The war had a devastating impact on the entire continent, both psychologically and financially. చెప్పండి. అది చాలా డిసడ్వాంటేజ్ అంట సార్ జర్మన్ కి అను వేరే కంట్రీస్ కి, ఎందుకంటే ఫిజికలాజికల్లీ గాను నాకు తెలుగులో తెలీదు, అండ్ ఫైనాన్షియల్ డబ్బు పరంగా చాలా నష్టపోయారంట సార్. ఏ కంటెంట్ ఆఫ్ క్రెడిటర్స్ యూరోప్ టర్న్డ్ ఇంటూ వన్ ఆఫ్ డిబేటర్స్. అంటే అప్పటి నుంచి క్రెడిటర్స్ గా టర్న్ అయ్యారంట సార్, డిబేటర్స్ గాను ఈ ఎలైస్ కంట్రీస్ లో వన్ ఆఫ్ ది డిబేటర్ గా వీళ్ళు అవ్వారంట సార్. అన్ఫార్చునేట్లీ ది ఇన్ఫాంట్ వైమర్ రిపబ్లిక్ వాజ్ బీయింగ్ మేడ్ టు పే ఫర్ ది సిన్స్ ఆఫ్ ది ఓల్డ్ ఎంపైర్. అంటే ఇప్పుడు వైమర్ రిపబ్లిక్ వాళ్ళు పే చేయాలంట సార్ సిన్స్ కి, ఓల్డ్ ఎంపైర్ కి. The republic carried the burden of war, guilt and national humiliation and was financially crippled by being forced to pay compensation. అంటే ఇప్పుడు ఇది మొత్తం రిపబ్లిక్ వాళ్ళ మీదే పడిందంట సార్, ఈ ఫోర్స్ మొత్తం రిపబ్లిక్ వాళ్ళు క్యారీ చేస్తున్నారంట. ఎందుకంటే వార్, గిల్ట్ అండ్ నేషనల్ హ్యూమిలియేషన్ అండ్ వాస్ ఫైనాన్షియల్లీ, ఇవన్నీ రిపబ్లిక్ వాళ్ళు మీద ఫోర్స్ ఉంది. క్రిప్లెడ్ బై బీయింగ్ ఫోర్స్ టు పే కాంపెన్సేషన్, వీళ్ళ మీద ఫోర్స్ పెట్టి కాంపెన్సేషన్ పే చేయమంటున్నారంట ఎలైస్ కంట్రీస్ జర్మనీని. Those who supported the Weimar Republic, mainly socialist, Catholics and Democrats, became easy targets of attack in the conservative nationalist circles. అంటే వీళ్ళు ఉన్నారు కదా సార్, ఎవరైతే వైమర్ రిపబ్లిక్ దానికి సపోర్ట్ చేస్తున్నారో సోషలిస్ట్, మెయిన్ గా సోషలిస్ట్ అను క్యాథోలిక్స్, రష్యాలో ఇదొక క్యాస్ట్, క్యాథోలిక్స్ అండ్ డెమోక్రాట్స్ ఆఫ్ ది జర్మనీ డెమోక్రటిక్ పీపుల్ ఉంటారు కదా సార్, వాళ్ళు బికేమ్ ఈజీ టార్గెట్స్. అంటే వాళ్ళకి ఈజీ అవ్వారంట సార్ అటాక్ చేయటానికి. They were mockingly called the November criminals. వీళ్ళందరూ నవంబర్ క్రిమినల్స్ గా ఉంటారంట సార్, ఎవరైతే కిల్ చేస్తారో వీళ్ళని వాళ్ళు నవంబర్ క్రిమినల్స్ అంట. This mindset had a major impact on the political developments of early 1930s as we will soon see. సార్ కొంచెం పైకనండి సార్, అసలు ఆకాంక్ష ఎక్కడ చెప్తుందో ఇది అసలు అక్కడ లేదు. 1.1 నేను చదువుతుంది, మీరు 1.3 పెట్టారు. కిందికి చదవమ్మా. ఇంకా పైకి వెళ్ళరా ఒకసారి. ఇది 1.3 కదా ఆకాంక్ష, నువ్వు ఏ చదువుతున్నావు? 1.1.
సార్ 1.1 ఇంకా పైకి వెళ్ళండి సార్. ఇదే సార్ పొలిటికల్ ఇది దానిపైన చదవమ్మా, ఇక్కడికి వస్తావుగా కానీ. ఇక్కడ ఉంది కదా సార్ దానిపైన. విల్ సూన్ సీ. అరే అంటే ఈ మైండ్ సెట్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ అంట సార్ పొలిటికల్ డెవలప్మెంట్స్. జర్మనీకి పొలిటికల్ డెవలప్మెంట్ కి ఇది చాలా పెద్ద దాన్ని ఏమంటారు, ఐ డోంట్ నో. ఇది చాలా ఇంపాక్ట్ అంట సార్. పొలిటికల్ డెవలప్మెంట్ అనేది జరగకుండా ఇదొక ఎక్కువ మేజర్ది. పొలిటికల్ డెవలప్మెంట్ కి ఎర్లీ 30s లో, పొలిటికల్ డెవలప్మెంట్ 1930s లో అవ్వకుండా ఇది ఒక మేజర్ ఇంపాక్ట్. నెక్స్ట్ చదవనా సార్? The First World War left a deep imprint on European society and polity. World War left a deep imprint on Europe society. ఫస్ట్ వరల్డ్ వార్ అనేది చాలా ఇంప్రింట్ అయిందంట సార్ యూరోపియన్ సొసైటీ అండ్ పాలిటీ. అంటే పొలిటికల్ గా కూడా చాలా డీప్ ఇంప్రింట్ అయిందంట. సోల్జర్స్ నేమ్ టు బి ప్లేస్డ్ అబౌవ్ సివిలియన్స్. వచ్చి వాళ్ళని ప్లీజ్ చేస్తున్నారంట సార్. సివిలియన్స్ ఉంటారు కదా జర్మనీలో, వాళ్ళని యూరోప్ లో వాళ్ళు ప్లీజ్ చేస్తున్నారంట సివిలియన్స్ ని. సోల్జర్స్ వచ్చి politicians and publicists laid great stress on the need for men to be aggressive, strong and masculine. అంటే పొలిటీషియన్స్ పబ్లిసిస్ట్ ఉంటారు కదా సార్, లైక్ జర్నలిస్ట్, వీళ్ళు వాళ్ళకి చాలా ఎక్కువ స్ట్రెస్ ఉందంట వాళ్ళ మీద. ఎందుకంటే ఆ నీడ్ ఫర్ మెన్ టు బి అగ్రెసివ్.